అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరి కోసం కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 2 భారీ పథకాలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ 2 పథకాల ద్వారా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని ఎవరైనా కనుక లైక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ కూడా మరి 2 శుభవార్తలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2 పథకాలపైన కీలకమైన ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇదే విధంగా ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా 2 పథకాల చొప్పున మహిళలను అయితే అకౌంట్లు వేయబోతున్నారండి. దాంట్లో మరి ఒక పథకం ద్వారా 18,000 రూపాయలు, మరొక పథకం ద్వారా 13,000 రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి 2 పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ 2 పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తారనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒక పథకానికి అర్హులు అనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా కొత్తగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో మరి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అంటే రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. మరి ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకం అమలు అవ్వాలన్నా కానీ, ఏ ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు అనేవి రావాలన్నా కానీ ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. చాలామంది యొక్క వెబ్సైట్లు అనేవి ఓపెన్ కాక కొన్ని నెలలుగా కాదండి, గత ప్రభుత్వం నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం అనేది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుల పైన పెను మార్పును తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే విధంగా ఒక వెసులుబాటును అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవరైనా కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే కేవలం 21 రోజుల్లోనే రేషన్ కార్డు అనేది ఇచ్చే విధంగా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఎవరైనా రేషన్ కార్డులో ఉన్నటువంటి తప్పులు సరి చేసుకోవాలనుకున్నా కానీ వారికి వెంటనే సరి చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి చాలామందికి రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంటి పేరు కానీ, లేదా ఏదైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా మరి రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ నెల 30వ తారీఖు వరకు చేయించుకునే అవకాశం అయితే ఇచ్చాడండి. అంటే ఈ నెల 30వ తారీఖు లోపు మీరు సవరించుకోవాలనుకుంటే కనుక గవర్నమెంట్ వారు మీ దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా మీకు వెంటనే రేషన్ కార్డు అనేది సరిచేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకు వెళ్ళిపోతుందన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలనే కాకుండా మహిళల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి. అటు డ్వాక్రా మహిళలకు కానీ, ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు పథకాలను తీసుకువచ్చి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మన ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక ఈ సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చండి. ముందుగా తల్లి వందనం పథకం చూసుకుంటే కనుక తల్లి వందనం పేరుతో కనుక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే కనుక అంతమంది పిల్లల యొక్క చదువు నిమిత్తం ఒక్కొక్క పిల్లవాడికి 13,000 రూపాయలు జమ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, దీంతోపాటు ఆగస్టు 15వ తేదీన మహిళలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకి శ్రీశక్తి పథకం పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందండి. దీంతో పాటుగా వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు, అదేవిధంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ పథకాన్ని కూడా ప్రారంభించేశారు. అదేవిధంగా మెగా డిఎస్సీని కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా 16,500కి పైగా పోస్టులను మెగా డిఎస్సీ ద్వారా ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా ప్రభుత్వాలు సూపర్ 6 పథకాలను అమలు చేయడమే కాకుండా యువత యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో విధాలుగా ముందడుగులు వేస్తూ ఉంది. ఇంకా రెండో అవకాశంగా మళ్ళీ
ఇంకొక పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. మరి ఉదాహరణకి తల్లికి వందనం పథకాన్ని అయితే చూసుకుంటే కనుక ఎవరికైతే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేది జమ కాలేదో అలాంటి వారందరికీ కూడా రెండో విడతగా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అయితే జమ చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయబోతోంది. ఎవరికైతే మరి మొదటి విడతలో తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రాలేదో మరి వారందరూ గ్రీవెన్స్ పెట్టుకుంటే కనుక ఎవరికైనా కొంచెం సాంకేతిక కారణాల వల్ల మరి డాక్యుమెంట్స్ అనేవి సరిగా అప్లోడ్ చేయకపోవడం వల్ల ఎవరికైతే మరి వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందో అలాంటి వారు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకుంటే వారందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా యొక్క పథకాన్ని మరొకసారి పునః ప్రారంభించాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే సాధారణంగా తల్లికి వందనం పథకం అనేది స్కూల్ ప్రారంభించడానికి ముందే జూన్ 13వ తేదీని ఒక పథకం అనేది ప్రారంభించడం జరిగిందండి. 1వ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మినహాయించి మిగిలిన వారందరికీ కూడా జూన్ 13వ తారీఖున ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దాని తర్వాత ఎవరైతే 1వ తరగతిలో కొత్తగా జాయిన్ అయ్యారో అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వారందరి అటెండెన్స్ లిస్ట్ ప్రకారం వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి కూడా 13,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. ఇక ఆ సమయంలో ఎవరైతే తల్లి సమక్షంలో కాకుండా మరి గార్డియన్ సమక్షంలో పిల్లలు పెరుగుతూ ఉంటారో అలాంటి విద్యార్థులకు వారి ఖాతాలో అయితే డబ్బులు అనేవి ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు అనేది చాలామందికి జమ కాలేదనమాట. అంటే తల్లి తండ్రి లేని పిల్లలకి డబ్బులు జమ కాలేదు. అలాంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం మరి అధికారులతోటి అలాగే మంత్రివర్గ సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీంతో పాటుగా మరి మరొక అతిపెద్ద పథకము ఆడబిడ్డ నిధి పథకం అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరములు పైబడి 59 సంవత్సరముల లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇలాంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి మనకి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఆధారంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18 సంవత్సరములు పైబడి 59 సంవత్సరముల లోపు వయసు కలిగినటువంటి మహిళలను గుర్తించి జాబితా అనేది విడుదల చేయబోతున్నారు అనమాట. అంటే ఈ పథకానికి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి యొక్క డేటా ప్రకారం ఈ యొక్క అర్హుల లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఒక రేషన్ కార్డుతో మాత్రమే కాకుండా మనకి ఇప్పటికే జరిగినటువంటి P4 సర్వే అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈ మూడింటి ప్రకారంగా మనకి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కలిగి ఉంటారో దాంతోపాటుగా ఎవరైతే P4 సర్వే అనేది నిర్వహించి ఉంటారో దాంతోపాటుగా ఎవరైతే ఇప్పటికే మీ యొక్క గ్రామ సచివాలయాల ద్వారా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకుని ఉంటారో అలాంటి వారందరికీ కూడా అలాంటి వారి దాని ఆధారంగా మనకు జియో ట్యాగింగ్ అనేది కూడా చేయడం జరిగిందనమాట. వీటి ఆధారంగా దీన్ని బట్టి డేటా అనేది మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే మీకు సంబంధించిన డేటా సిద్ధంగా ఉంటుంది. మనకి గవర్నమెంట్ అయితే ప్రతి గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఎవరైతే 18 సంవత్సరములు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసుకున్నటువంటి మహిళలు ఉంటారో వారందరి డేటా అనేది తీసుకుని మరి ఎవరికైతే మరి 10,000 రూపాయల కన్నా 10,000 రూపాయల కన్నా జీతం అనేది తక్కువ ఉండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో అలాంటి వారందరినీ కూడా గుర్తించి లిస్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో పేరు అనేది ఉండాలంటే కనుక మీరు ఎటువంటి విషయాలు అనేవి మీ దగ్గర ఉండాలని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే ఎవరైతే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందో అలాంటి వారికి ఒక పథకం వర్తించదు అనమాట. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కూడా ఒక పథకం వర్తించదండి. దీంతో పాటుగా కరెంటు బిల్లు ఎవరైతే 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాలుస్తారో అలాంటి వారికి కూడా రాదనమాట. అంటే కరెంటు బిల్లు అనేది మీది 300 కన్నా తక్కువ ఉండాలి. అది సంవత్సరం క్రితంది డేటా అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా మీ యొక్క ఆదాయం వచ్చేసి గ్రామాల్లో అయితే కనుక 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయల కన్నా మించకూడదు. దీంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి ఇంటి స్థలం 10,000 చదరపు అడుగుల కన్నా కూడా ఎక్కువ అనేది ఉండకూడదు అనమాట. ఇలాంటి అర్హతలు మీకు కలిగి ఉండాలంటే దీంతో పాటుగా 4 వీలర్ అనేది మీకు కలిగి ఉండకూడదు. దీంతో పాటుగా మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా మరి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి పెన్షన్ అనేది పొందుతూ ఉండకూడదు అనమాట. అలాంటి వారందరినీ గుర్తించి ఈ యొక్క పథకానికి సంబంధించి మిమ్మల్ని అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది చేర్చడం అయితే జరుగుతుందన్నమాట.
ఇదే విధంగా మరి తప్పకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న మహిళలందరూ కూడా ఒకసారి మీరు మీ యొక్క రేషన్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలంటే ఈ కేవైసీ అనేది రేషన్ కార్డు కూడా చేసుకోవాలి. ఆధార్ కార్డుకి ఏ విధంగా అయితే కేవైసీ చేసుకుంటారో అదేవిధంగా మరి మీ యొక్క రేషన్ కార్డు కూడా కేవైసీ చేసుకుని రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి రెండింటికి కూడా లింకింగ్ చేసుకోవాలి. ఈ రేషన్ కార్డు మరి ఎక్కడ మరి కేవైసీ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న రేషన్ డీలర్లు బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కి అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకుని ఉండాలండి. ఎవరైతే ఇవన్నీ చేసుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క 2 పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖచ్చితంగా అకౌంట్లోకి వస్తాయి. ముందుగా మనం చూసుకుంటే కనుక విద్యార్థులందరికీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి మరి ఇవి పిల్లలకి సంబంధించిన డబ్బులు కాబట్టి గార్డియన్స్కు అలాగే తల్లులకు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా అకౌంట్లో వేస్తారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 18,000 రూపాయలు సంవత్సరానికి అంటే గడిచిన సంవత్సరానికి సంబంధించి 18,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. మరి మనకి ఒక 2 పథకాలకి సంబంధించి వాట్సాప్ ద్వారా అదేవిధంగా వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. మరి ఎవరికైనా కూడా ఇలా దరఖాస్తు చేసుకోవటం మీకు అదంతా కుదరకపోతే కనుక మరి మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడే ఉన్నటువంటి అధికారులు దీనికి సంబంధించి మార్గదర్శకాలు మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేయంగానే మీ ఖాతాలోకి పడాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ సిద్ధంగా పెట్టుకోండి. ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోండి, రేషన్ కార్డుకి కూడా కేవైసీ చేయించుకోండి వేలిముద్రల ఆధారంగా. అదేవిధంగా మరి మీ పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే డిసెంబర్ 1వ తేదీ తర్వాత మీకు వెంటనే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అదేవిధంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. దీంతో పాటుగా మీరు ప్రాపర్ అడ్రస్ అనేది కలిగి ఉండాలండి. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పథకాల ద్వారా డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కీలక సమాచారం ఇదనమాట. తప్పకుండా మరి మీరు ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా కనుక డౌట్ ఉంటే వెంటనే మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.